Boys, keep quiet, please. బైబిల్స్ ఉంటే బైబిల్స్ చేతితో పట్టుకోండి. కిరీటాలు చింపుకోబాకండి. మనం ప్రొసెషన్కి వెళ్ళి వచ్చేందుకు మీ కిరీటం అలాగే ఉంచుకుంటాం. కిరీటం పెడతాం లోపలికి. చేతులు పరిగెత్తిన కనుక ఒక బైబిల్, అది మీ బైబిలే, మీరు ఉంచుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు బైబిల్స్ ఫ్రంట్ లో చూడండి. చిట్టి మాస్టర్ ఫ్రంట్ లో ఒక బాబుకి లేవు, అందరూ రావాలి. మీ తర్వాత మీ పేరు రాసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. రైట్. ఇంకెవరు మాట్లాడకూడదు. స్టూడెంట్స్, ఇంకా సౌండ్ వస్తుంది మీ దగ్గర నుండి. ప్రార్థన మరమరింగ్ ఆపేయాలి. ఇంకా ఓకే. ప్రేమ కనికరముల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారి ఉండి నిత్యము ఆరాధింపబడుతున్న దేవా, స్తోత్రార్హుడా, నీకు వందనములు స్తోత్రాలు. సర్వశక్తివైన దేవా, సర్వశక్తిమంతుడా, వందనములు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. బిడ్డలందరినీ ప్రభువా క్షేమంగా తోడుకొచ్చి వందనాలు తండ్రి. ఈ నామమును ప్రకటించడానికి బయలుదేరి వెళ్తుండగా ఈ కృప మాకు దయచేయండి. మాకంటే ముందున్న దూతలను నడిపించి దేవా, మీరు మాతో నిలిచింది, మాతో ఉంచండి, మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయం చేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డను, అందరినీ, పాటలు పాడేవారిని ప్రభా అందరినీ స్వాధీనంలో ఉంచండి. కనిపించిన దురాత్మ శక్తులను, సాతాను యొక్క కుతంత్రాలని నామంలో బంధించి పెట్టమని ఈ సహాయాన్ని కోరుకోండి. బిడ్డలందరికీ, మాకు అందరికీ ప్రభా ఈ కృపాక్షరం గంట రానివ్వండి. మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. ఈ కృపకు, ఈ దయను నొందిన వారుగా, నీ కృప నొందిన వారుగా, నీ కనికరం కటాక్షములను నొందిన వారుగా అర్హులుగా చేయమని యేసుక్రీస్తు పేరుతో వేడుతున్నాం తండ్రి. ఆమేన్. Are you ready? Are you ready? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ. యేసు ప్రభువారికి హల్లెలూయా. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. రాను కలసిరండి, కలసిరండి, తో మాట్లాడను. తో పాడుచు వెళ్ళేదం. కలసిరండి, కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి, కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. యేసునకు ప్రియము,
చెప్పండి క్రీస్తు ప్రభువారికి పరిగెత్తి చెప్పాలి. రాజుల రాజనేసు క్రీస్తు ప్రభువారికి, ప్రభుల ప్రభునేసు క్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. అందరూ మాతో కలిసి పాట పాడాలి. ఫస్ట్ సాంగ్ కలిగి ఉంటే ధన్యకరమైన జీవితం అనుకుంటా. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని. ఈ లోకంలో ధన్యకరమైన జీవితం ఏంటంటే పాపాలకు ప్రాయశ్చిత్తం. మనం చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం, దాని విడుదలే ధన్యకరమైనటువంటి జీవితం. ఈ ప్రపంచంలో నువ్వెన్ని సంపాదించినా, నీవు ఎన్ని కలిగి ఉన్నా అది ధన్యకరమైనటువంటి జీవితం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు కలిగి ఉంటే మాత్రమే తప్ప ఇంకా ఏది ధన్యకరమైనటువంటి జీవితం కాదు. ఇక్కడే మన మధ్యలో రెహబోతు ప్రార్థనా మందిరం ఉంది. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన జరుగుతుంది. రండి, ధన్యకరమైనటువంటి జీవితం యొక్క విశేషాలు మీరు తెలుసుకోవచ్చు. పరలోక రాజ్యములో ఆ ధన్యులంతా ఉంటారు. ఆ ధన్యకరమైనటువంటి జీవితంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవద్దు. వాటర్ తాగిన వాళ్ళందరూ లైన్లోకి వచ్చి నుంచోవాలి ఆట వెనకాల. ఐగుప్తుకే వెళ్ళాం.
షిలోహులో ఉన్న రామకే వెళ్ళిన షిలోహులో ఉన్న రామకే వెళ్ళిన ఏ వయసునందైనా దేవునికే ఇష్టలు ఏ వయసునందైనా దేవునికే ఇష్టలు దేవునికే ఇష్టలు చిన్న బాబా ప్రార్థించు నీవు చిన్న బాబు బైబిల్ ప్రార్థించు చిన్న బాబు ప్రార్థించు నీవు చిన్న బాబు బైబిల్ పాటించు ఆయన పురకై ఫలింపను ఆయన పురకై ఫలింపను ప్రార్థించు నీవు చిన్న పాప చిన్న బాబిలా కొంచెం విను వినురా చెల్లి విను వినురా తమ్ముడు విను ప్రేమ కడుపులో తిప్పుకుపోయాను రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడరు రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడరు తలసిరండి बोलो प्रभु यीशु मसीह की యేసు ప్రభువారికి మల్లెపూలాగా నడిపించిన యేసు ప్రభువారికి చెప్పండి ప్రభు యేసు ప్రభువారికి హల్లెలూయా హల్లెలూయా నాదేవ్ మాదిరిగా నింటుంది కదా యేసుతో మాట్లాడదు కలసిరండి మన ప్రియ యేసుతో మాట్లాడదు యేసన్నాడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు యేసన్నాడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు కలసిరండి కలసిరండి మన యేసుతో మాట్లాడదు అన్నవసరములను మాత పిత సోదరి సోదరులాండి చెప్పండి
దైవమైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి, మన కొరకు కల్వరి శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువారికి, మూడవ దినాన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, తిరిగి రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి, హెబ్రోన్ వాసైన యేసుక్రీస్తు ప్రభువారికి, హెబ్రోన్ వాసైన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. నా వెనకాలందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇలా మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావడానికి గల కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని ప్రేమించిన విధానం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఒక మహాకవి ఈ రీతిగా అంటున్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అని. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారు. నువ్వు గుడ్డోడువైనా, కుండోడువైనా, మొగోడువైనా, చోటోడువైనా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, రోగం ఉన్నా, రోగం లేని వాడవైనా, డబ్బున్నా, డబ్బు లేకున్నా, అందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే రీతిగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను పంచుకోవడానికి మన మధ్యలో రెహోబోతు ప్రార్థనా మందిరం ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుని గురించినటువంటి ప్రేమను తెలుసుకోండి. ఈ లోకంలో ప్రేమ కోసం చనిపోయేవారు ఉన్నారు, ఈ లోకంలో ప్రేమ కోసం చంపేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ నిస్వార్థమైనది, శాశ్వతమైనది, చిరకాలం ఉండేది. అట్లాంటి ప్రేమను మీరు ఇంకా తెలుసుకోవాలంటే మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రియా యేసు, ప్రియా యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. తలసి రండి, తలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. తలసి రండి, తలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి. బైబిల్ నీవు విరాచిన, ప్రార్థన నీవు మరాచిన, బైబిల్ నీవు విరాచిన, ప్రార్థన నీవు మరాచిన. బైబిల్ ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఆది ప్రేమ పొందించును, ఆది ప్రేమ
లేపయ్యా. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు వారికి జై త్వరలో రానే యేసు ప్రభు వారికి జై TVS లో 2 రోజులు కాపాడి 3 రోజుల్లో తీసుకొచ్చిన యేసు ప్రభు వారికి జై ఈ చివరి దినములో గొప్ప అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి ప్రొసెషన్ తీసుకొచ్చిన యేసు ప్రభు వారికి జై హల్లెలూయా. కలిగిన నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఎందుకన్నా సహాయపడతా వచ్చినాం ప్రొసెషన్ లో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను వాడుకుంటా వచ్చినాం బట్టి నీకు వందనాలు. పాడిన పాటలను బట్టి, స్వార్థను బట్టి నీకు వందనాలు. ఎవరైతే నీ మందిరానికి రావాలనుకుంటున్నారో వారందరినీ రప్పించండి, సహాయపడుతురండి. నీ కాదులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలంతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. రెండు వేడి నుంచి తప్పించిన నేను స్తుతిస్తూ ఉంటున్నాను. వాతావరణాన్ని అనుకూలపరిచిన నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. నీకే మహిమా ఘనత ప్రభంలో ఆరోపించుకుంటూ పిల్లలు అలసిపోకుండా సహాయపడుతూ రమ్మని నీ పాదములకు అప్పగించుకుంటూ యేసు వారి వినామం అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. అందరూ పైకెత్తి చెప్పాలి గట్టిగా. రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి, భూపతులకి అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, మన కొరకు సిలువలో రక్తము కాచిన యేసుక్రీస్తు ప్రభువారికి, మరణించి 3వ దినాన లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి, తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభువారికి, హెబ్రోన్ వాసి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, రేవబోతు వాసి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, ఇప్పటి వరకు ర్యాలీలో సహాయపడిన యేసుక్రీస్తు ప్రభువారికి, జయమునిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి, యేసును విజయవంతం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి. ఇద్దరిద్దరు వెళ్ళాలి, స్లోగా, గుంపుగా వెళ్ళకూడదు. బాయ్స్ స్లోగా వెళ్ళండి, చిన్న చిన్న. పిల్లలు సైలెంట్ గా వెళ్ళాలి, లోపలికి సైలెంట్ గా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి.